నంద్యాల పట్టణంలో వాకింగ్ వెళ్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసుపై చోరీలు జరుగుతున్నాయని మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళా తల్లులు తెల్లవారుజామున వాకింగ్ కి వెళ్తున్నారని, ఎక్కువగా చెరువు కట్టలపై రోడ్లపై వాకింగ్ చేస్తున్నారని, వారిని కొంతమంది దొంగలు మెడలో ఉన్న చైన్ దొంగతనాలకు పాల్పడుతున్నారని, మహిళలు బంగారు గొలుసును ఇంట్లో పెట్టి వాకింగ్ చేయాలని, అదేవిధంగా మహిళలు రోడ్ల వెంట వాకింగ్ చేయవద్దని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రత్యేక పోలీసు నిఘా టీం ఏర్పరచడం జరిగిందని, కానీ మహిళలు ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, పోలీసు అంటే ప్రజలకు రక్షణగా ఉంటామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని డీఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. మేము తెలియజేయడం ఏమనగా, ఉదయం పూట వాకింగ్ కు బయటకు వచ్చే ఆడవారు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరి తల్లులకు చెప్పడం ఏమంటే, భారీ నగలు కానీ పెద్ద పెద్ద నగలు కానీ వేసుకొని వాకింగ్ రావడం చేయకండి అమ్మా. ఎందుకంటే తెల్లవారుజామున రాత్రి నుంచి బీట్ చేసిన కానిస్టేబుల్ 5-5:30కి వెళ్ళిపోతారు. మీరు 6 గంటలకు వచ్చేటప్పటికి ఇంకా డ్యూటీలు 7 o'clock ఎక్కే కానిస్టేబుల్ ఉంటారు. ఇన్ బిట్వీన్ 5 to 7 కొద్దిగా స్లాగ్నెస్ ఉంటుంది. ఆ టైంలో మీరు వాకింగ్లకు వస్తారు. మేము టౌన్ అంతా పెట్రోలింగ్ చేయడం కుదరదు కాబట్టి మీరు దయచేసి ఒక గ్రౌండ్కి పోవడం కానీ, వాకింగ్ ఎక్కడుందో ఒక పార్కుకు వెళ్ళడం కానీ జరిగితే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ప్లేస్లో రోడ్లకు వెళ్ళకోకుండా ఒక చోట మీరు అలవాటు చేసుకుంటే అక్కడ మేము పోలీస్ గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. టౌన్ అంతా అంటే కొద్దిగా కుదరకపోవచ్చు. మీరు పోలీస్ వారికి సహకరించి ఏదైనా మున్సిపల్ గ్రౌండ్ కానీ, ఏదైనా స్కూల్స్ కాలేజెస్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్తే మేము అక్కడ ఖచ్చితంగా గస్తీ పంపించడానికి వీలవుతుందండి. టౌన్ అంతా అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దాన్ని సహకరించవలసిందిగా కోరుతూ మీరు కూడా జాగ్రత్తగా ఉండి నగలు వేసుకొని దయచేసి పొద్దున పూట ఎక్సర్సైజ్కి అయితేనేమి, యోగాలకి అయితే పోయేటోళ్ళు అవాయిడ్ చేయమని పోలీస్ వారి ద్వారా కోరుతున్నామండి. థ్యాంక్ యూ.